హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై థర్డ్ వ్లాగ్. మేము ఇంకా ప్రయాగ్రాజ్ నుండి త్రివేణి సంగమం నుండి ఇంకా చిత్రకూట్ స్టార్ట్ అయ్యామండి. ఇది చిత్రకూట్ ఎంట్రన్స్ అనమాట, మీరు చూడొచ్చు. ఇక్కడ చిత్రకూట్ ఏంటంటే లైక్ రాముడు వనవాసం ఉన్న ప్లేస్ అనమాట. అందరికీ మన రాముడు పుట్టిన ప్లేస్ అయోధ్య అని తెలుసు. మేము ఇంకా అయోధ్య స్కిప్ చేసామండి, ఎందుకంటే మళ్ళీ మేము పైకి 250 కిలోమీటర్స్ నేను డ్రైవ్ చేసి ఓపికలేక ఇంకా ప్రయాగ్రాజ్కి కిందికి డౌన్ సైడ్లో చిత్రకూట్ దగ్గరలో ఉందన్నమాట. ఈ చిత్రకూట్ వచ్చి మన యూపీ అండ్ ఎంపీ బార్డర్లోకి వస్తుంది. హాఫ్ ఆఫ్ ది చిత్రకూట్ మన యూపీలో, ఇంకా హాఫ్ ఎంపీలో ఉంటుంది. సో మేము ఇంకా చిత్రకూట్ కవర్ చేయడానికి ఇటు సైడ్ వచ్చాము. ఇక్కడ రాముడు వనవాసం ఉన్న ప్లేస్ అనమాట. ఆల్మోస్ట్ 11 years ఇక్కడ వనవాసం ఉన్నాడు. సో అందుకే ఈ ప్లేస్కి వచ్చాము. ఇంకా చిత్రకూట్ రీచ్ అయ్యామండి. కార్ పార్కింగ్ ప్లేస్లో పెట్టి మన రామ్ ఘాట్ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ రామ్ ఘాట్ అందరు చూడాల్సిన ప్లేస్. రామ్ ఘాట్కి స్టార్ట్ అయ్యాము. ఇక్కడ మీరు చూడొచ్చు బోర్డు పైన రామ్ ఘాట్ అని. ఇక్కడనే మన రూట్ అనమాట. ఇక కనిపిస్తుందంతా రామ్ ఘాట్ అనమాట. సేమ్ మనకు వారణాసిలో గంగా దగ్గర ఘాట్స్ అన్నీ ఎలా ఉంటాయో గంగా రివర్ ఫ్లోకి, ఇక్కడ కూడా సేమ్ రామ్ ఘాట్ అలా ఉంటుంది. మనకు ముందట రివర్ కనిపిస్తుందండి. ఆ రివర్ అంతా మందాకిని నది అనమాట. ఆ నదికి ఆనుకొని రామ్ ఘాట్ ఉంటుంది. సో ఈ రామ్ ఘాట్ అనేది కంప్లీట్ ఒక కొండ లాంటి ప్లేస్. కాకపోతే ఏంటంటే ఇక్కడనే మనకు టెంపుల్స్ అన్నీ కట్టారనమాట దానికి కొండకు ఆనుకొనే. అందుకే ఆ టెంపుల్స్ అన్నీ హైట్ మీద ఉంటాయి, మీరు చూడొచ్చు. ఇది రామ్ ఘాట్. ఇక్కడ కూడా మన స్నానాలు అన్నీ చేస్తున్నారు. ఇది టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 7 o'clock అనమాట. మీరు క్లియర్గా ఇక్కడ మనకి సన్ రైజ్ కూడా చూడొచ్చు. అప్పుడే సన్ వస్తున్నాడు. పవన చిత్రకూట్ అని ఇక్కడ రాసున్నది చూడండి. ఇది కూడా వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట, అందరు చూడాల్సిన ప్లేస్. కానీ చాలామందికి అయోధ్య ఒక్కటే తెలుసు అనమాట. చిత్రకూట్ చాలా తక్కువ మందికి తెలుసు, కానీ మంచి చూడవలసిన ప్లేస్. ఇక్కడ కూడా క్రౌడ్ చాలా ఉన్నారండి. నార్త్ వాళ్ళకి అందరూ తెలుసు చిత్రకూట్ గురించి. మన వాళ్ళకే చాలా తక్కువ మందికి తెలుసు అనమాట చిత్రకూట్. సో అందుకే ఇంకా మా వాళ్ళకి చెప్పాను, మనము అయోధ్య ఇంకా టెంపుల్ కూడా కంప్లీట్ అవ్వలేదు. సో ఇప్పుడు వెళ్ళి అంత రష్లో ట్రబుల్ అయ్యాకంటే మనం చిత్రకూట్ కవర్ చేసుకొని ఇంకా రిటర్న్ ఇంటికి వెళ్దామని చెప్పాను. సో అందుకే ఇక్కడ చిత్రకూట్కి వచ్చాము. ఇక్కడ మీరు చూడొచ్చు ఎర్లీ మార్నింగే బోట్ రైడ్ అన్నీ స్టార్ట్ అయ్యాయి. ఇక్కడ బోట్స్ అన్నీ డిఫరెంట్ ఉంటాయండి, ఫుల్ డెకరేషన్తో చాలా కలర్ఫుల్గా ఉంటాయి. ఈ నది వచ్చేసి మనకి మందాకి నది అంటారండి. ఈ నది సతీ అనసూయాదేవి తన శక్తితో సృష్టించిన నది అని చెప్తుంటారు. ఈ నది చాలా నీట్గా క్లీన్గా, ఇంత క్రౌడ్లో కూడా వాటర్ ఎంత ప్యూర్ ఉంది చూడండి. అందుకే ఇక్కడ మెయిన్ రీజన్ ఏంటంటే ఇలా హ్యాండ్ బోట్స్ యూజ్ చేస్తారు. మోటార్ బోట్స్ అయితే పొల్యూషన్స్కి వాటర్ పాడవుతాయని చెప్పి హ్యాండ్ బోట్స్తోనే ఇక్కడ బోట్ రైడ్స్ అలో ఉంటుందన్నమాట. అందుకే మీరు చూడవచ్చు వాటర్ చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంటాయి. ఈ వాటర్లో చాలామంది భక్తులు స్నానాలు చేసి రామ లక్ష్మణ్ సీత దర్శనం కోసము పైన ఉన్న టెంపుల్స్కి వెళ్తారనమాట. ఇక్కడ మనం చూసినట్టయితే ఆ పైన కనిపిస్తున్నాయి అన్నీ ఒక బండ అనమాట. బండ పైన బిల్డింగ్స్ అండ్ టెంపుల్స్ ఉంటాయి. ఆ బండ కానుకొనే దీన్నే మనం రామ్ ఘాట్ అంటారు. ఇలా ఇంకా బోట్ రైడ్ చేస్తూ ఇవన్నీ చూపిస్తూ ఉంటారనమాట మనకి. మీరు అక్కడ దూరంలో చూడొచ్చు ఒక విగ్రహం కనిపిస్తుంది. నేను దగ్గరికి వెళ్ళక మళ్ళీ చూపిస్తాను. ఆయనే తులసిదాస్ అంటారు అనమాట. ఆయన తులసిదాస్ రామాయణం రాశారని కూడా 400 ఏళ్ళ కిందట ఆయన తులసిదాస్ రామాయణం రాశారని చెప్తూ ఉంటారు. మీరు ఇక్కడ పక్కన చూడొచ్చు అనమాట. ఈ విగ్రహానికి పక్కకి ఆనుకొని మనకి మందాకిని నది హారతి ఇస్తారు ఇక్కడ ఈ ఏరియాలో ఈవినింగ్ టైంలో. మీకు ఆ పైన ఇలా ఆర్చ్ లాగా కనిపిస్తున్నాయి కదా, ఒక 4 to 5 బోట్ అడ్డంగా ఉంది. ఇక్కడ ఈ 5 ఆర్చెస్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ మందాకిని నది హారతి ఇస్తారు ఈవినింగ్ టైంలో. ఈ రామ్ ఘాట్కి మందాకిని హారతి ఇస్తారనమాట. మన గంగా దగ్గర గంగా హారతి ఎలానో ఇక్కడ మందాకిని నది హారతి అలా అనమాట. సో ఇక్కడ నుండి మనం ఇప్పుడు మీకు క్లియర్గా కనిపిస్తుంది చూడండి. ఇక్కడ మనకు హారతి ఇచ్చే టైం అనమాట ఈవినింగ్ టైంలో. ఇంకా ఈ చుట్టూ అన్నీ మనకు టెంపుల్సే ఉంటాయండి. ఇలా ఆల్మోస్ట్ ఒక 500 బోట్స్ ఉంటాయి ఈ నదిలో. ఈ నది వచ్చి మనకి మధ్యప్రదేశ్ అండ్ యూపీ బార్డర్ డివిజన్ అనమాట. మీ బార్డర్ అనుకోండి ఇంక ఈ నది. ఇక్కడ చిత్రకూట్లోనే మన 4 అన్నదమ్ములు రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు వాళ్ళ నాన్నకి కర్మ చేసింది ఇక్కడనే అని చెప్తూ ఉంటారు. అండ్ భరతుడు తన
అన్నని బ్రతిమలాడుతూ రాముడిని బ్రతిమలాడుతూ ఇక్కడికి వచ్చి అయోధ్యకి రిటర్న్ రమ్మని అడిగి దాంతో రాముడు రానడంతో రాముని పాదుకలు తీసుకొని వెళ్ళిన ప్లేస్ కూడా ఇదే అన్నమాట. ఆ పాదుకలు తీసుకొని వెళ్ళి ఆయన రాజ్యాన్ని పాలించాడు. ఆ పాదుకలు ఆ సింహాసనం మీద పెట్టి ఆయన కింద కూర్చొని మరీ రాజ్యాన్ని పాలించారని చెప్తారు. ఇక్కడ ఈ పెద్దాయన మీరు చూడొచ్చు, ఆయన బోట్ ఎక్కిన స్టార్టింగ్ నుండి ఈయనతో ఆడుకుంటున్నాడు. బోట్ ఆయన తోలుతా అని, ఆయనకు అన్నీ తెలుసని, ఇలాంటివి చాలా చేశానని, ఆయన అక్కడ నుండి లేచి పక్క కూర్చుంటే ఈయన పడవ తోలుతా అని ఒకటే గోల్ చేస్తున్నాడు. ఆ పడవ తోలే ఆయనకు మాత్రం చాలా చిరాకు తెప్పిస్తున్నాడు స్టార్టింగ్ నుండి. అసలు వేరే ఎనర్జెటిక్ ఉన్నాడు పెద్ద ఆయన. మీరు చూడవచ్చు, ఆయన బుర్ర తింటున్నాడు అప్పటి నుండి. మేము అదే నవ్వుకుంటున్నాం. ఇంకా నేను నీ గోల తట్టుకోలేను, పోలీసులకు కంప్లైంట్ ఇస్తా అని చెప్తే ఏం అక్కర్లేదు, నేను బోట్ తోలుతాను, వెళ్ళి సైడ్కి కూర్చో అని చెప్తున్నాడు. ఒకటే మారం చేస్తున్నాడు, చిన్నపిల్లల్లాగా అనిపించింది మాకు. మేము ముందు కూర్చొని చూస్తుంటే ఇంకా మాకు నవ్వు వస్తుంది. ఆయన పని చేసుకొని ఇవ్వట్లేదు స్టార్టింగ్ నుండి. ఆయనేమో నువ్వు వెళ్ళి అక్కడ కూర్చో పెద్ద అయినా, పోలీసులు చూస్తే మమ్మల్ని తిడతారన్నా కూడా ఈయన గోలు ఈయనదే ఉంది ఇక్కడ. ఈ ఘాట్ చుట్టూ ఉన్న గుళ్ళో మీరు చూస్తే అన్ని రామలక్ష్మణ్ సీతకు సంబంధించిన గుళ్ళే ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ వనవాసం ఉన్నారు కాబట్టి వాళ్ళకి సంబంధించిన గుళ్ళే ఇక్కడ మొత్తం కనిపిస్తుంటాయి. మనకి భరతుడు గుడి కూడా ఉంటుంది. భరతుడు వచ్చి రాముడిని ఇక్కడ కలిసి తన పాదుకలు తీసుకెళ్ళాడు కాబట్టి భరతుని గుడి కూడా ఉంటుంది. అలా అన్ని మనకి ఎటో చూసినా ఘాట్ చుట్టూ గుళ్ళు, కొండపైన కొన్ని ఇల్లులు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఎగ్జాక్ట్లీ రైట్ సైడ్ ఉన్నది వచ్చేసి మన మధ్యప్రదేశ్, లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్నది ఉత్తరప్రదేశ్ అనమాట. అటు యూపీ ఇటు ఎంపీ, మధ్యలో ఈ రివర్ అనమాట. ఇటు సైడ్ వచ్చేసి మనకి ఉత్తరప్రదేశ్, రైట్ సైడ్లో వచ్చేసి మనకి మధ్యప్రదేశ్. ఆ పైన కనిపిస్తున్న బ్రిడ్జ్ వీళ్ళ బార్డర్ అనమాట. భలే అనిపిస్తుంది ఒక్కసారిగా ఆ రెండు స్టేట్స్లో ఉండడం. ఈ బ్రిడ్జ్ డివిజన్ అనమాట. ఈ బ్రిడ్జ్కి అటు క్రాస్ అయితే మధ్యప్రదేశ్, ఇటు సైడ్ ఉంటే ఉత్తరప్రదేశ్ అనమాట. అదే ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. అందుకే చిత్రకూట్ బార్డర్లో వస్తుందని అంటారు ఎంపీకి అండ్ యూపీ. ఇక అనిపిస్తున్న విగ్రహమే మన తులసిదాస్ విగ్రహం అనమాట. ఇతనే తులసిదాస్. ఈయననే మన తులసిదాస్ రామాయణము 400 ఏళ్ళ క్రితం రాశాడని అంటుంటారు. ఇక్కడ తులసిదాస్కి ఎదురుగానే మనకి యగ్దేవి ఇంకా పర్ణకుటీరం టెంపుల్ రెండు ఉంటాయి. ఈ రెండు ప్లేసెస్కి ఒకే దారి అనమాట. మీరు చూడొచ్చు, పైకి ఎక్కాలి. పైకి నడుచుకుంటూ వెళ్తే రైట్ సైడ్లో పర్ణకుటీర్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్లో యగ్దేవి టెంపుల్ ఉంటుంది. ఇది వచ్చి మన పర్ణకుటీర్ టెంపుల్ అనమాట. రామ్ లక్ష్మణ్ సీతాదేవి ఇక్కడే ఉన్నారు. రాముడు సీతకు ఒక ప్లేస్, పక్కకి లక్ష్మణ్కి ఒక ప్లేస్ అనమాట. మీరు చూడొచ్చు. ఈ పర్ణకుటీర్ పక్కకే మనకు ఆనుకొని యగ్దేవి టెంపుల్ ఉంటుంది అనమాట. ఈ యగ్దేవి టెంపుల్, దీన్ని యగ్దేవి టెంపుల్ అని ఎందుకంటారంటే మన బ్రహ్మదేవుడు ఇక్కడ యజ్ఞం చేశారని చెప్తూ ఉంటారు. ఇక్కడ బ్రహ్మదేవుడు యజ్ఞం చేసిన ప్లేస్ కూడా మనకు కనిపిస్తుంది. ఇదే మనం బ్రహ్మదేవుడు యజ్ఞం చేసిన ప్లేస్ అనమాట. ఈ లోపలికి ఇక్కడ ఆయన ఒక శివలింగం ప్రతిష్ఠించి ఇక్కడ కూర్చొని యజ్ఞం చేశారని మనకి అందరూ చెప్తూ ఉంటారు. మీరు ఇక్కడ చూడొచ్చు. అక్కడ నుండి ఇంకా మేము కిందికి వెళ్ళడం స్టార్ట్ చేసాము. ఇదే యగ్దేవి టెంపుల్ ఎంట్రన్స్ అనమాట. అక్కడ నుండి మీకు కిందికి చూస్తే మొత్తం రివర్, ఆ రివర్లో కనిపించే బోట్స్ అన్నీ క్లియర్గా కనిపిస్తుంది. చూడండి ఎంత బాగుందో వ్యూ, చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ నుండి చూస్తే హైట్లో ఉన్నాం కాబట్టి చాలా బాగా క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఇంకా మేము బ్రిడ్జ్ పై నుండి అవతల వైపు వెళ్ళి ఈ టెంపుల్కి దర్శనం వెళ్ళామన్నమాట. మీరు లోపల చూడొచ్చు, రామలక్ష్మణ్ సీతకు సంబంధించిన విగ్రహాలు ఉంటాయి. ఇంకా అక్కడ నుండి మేము రిటర్న్ వెళ్ళడం స్టార్ట్ చేసాం. చిత్రకూట్ నుండి మాకు రోడ్ డైవర్షన్ వచ్చింది. మీకు రైట్ సైడ్లో చూడొచ్చు, ఆ ఎల్లో కలర్లో కనిపిస్తున్నాయి అన్నీ ఆవాలన్నమాట. ఇక్కడ మనకు మస్టర్డ్ బాగా పండిస్తారు. ఆ ఆవాలు ఎక్కడ చూసినా ఆవాలు పంటారనమాట. చూస్తే వరిలా అనిపిస్తుంది కానీ అది వరి కాదండి, మొత్తం ఆవాల వేసారు ఇక్కడ. మనకి ఆవాలు కల్టివేషన్ ఎక్కువ ఇక్కడ కనిపిస్తుంది అనమాట ఈ ఏరియాలో. ఇక్కడ బ్రిడ్జ్ ఇన్కంప్లీట్ స్టేజ్లో ఉంది. మేబీ రివర్ గురించి ఆ బ్రిడ్జ్ చేస్తున్నట్టున్నారు.
ఇంకా కంప్లీట్ అవ్వలేదు. మనకు చిన్న రోడ్ డైవర్షన్ వల్ల వేరే రూట్లో నుండి వెళ్ళవలసి వచ్చింది. కానీ ఈ రూట్ కూడా చాలా మంచిగా అయిందండి. ఇటు కూడా వెళ్ళి మనకి ఆన్ ది వేలో ఒక చిన్న వాటర్ ఫాల్ కనిపించింది అనమాట. మనం చూస్తే అది ఎలా అంటే సేమ్ మనకి ఆంధ్రాలో గండికోటలో చూసినట్టు అనిపించింది ఆ ప్లేస్ చూస్తే. మీరు ఇక్కడ చూడండి, రైట్ సైడ్లో ఎల్లోలో కనిపిస్తున్నాయి, అవన్నీ ఆవాలండి. ఇక్కడ చూసినా ఈ ఆవాలు మస్టర్డ్ అనమాట, మస్టర్డ్ పండిస్తూ ఉన్నారు. ఇవన్నీ ఆవాలకు సంబంధించిన పొలాలు. చాలా బాగా అనిపించింది. నేనైతే ఫస్ట్ టైం అండి చూడడం ఆవాలు ఇక్కడనే. చాలా బాగా అనిపించింది. ఇంకా టైం ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ అవుతుందండి, అరౌండ్ 11:30 12 అలా అవుతుంది. ఇంకా మేము రిటర్న్ స్టార్ట్ అయ్యాము. ఎందుకంటే నేను ఒక్కనే సింగిల్ డ్రైవింగ్ కాబట్టి. ఇంకా అయోధ్య కూడా స్కిప్ చేసింది మెయిన్ రీజన్ అదే అనమాట. అయోధ్య అయితే పైకి మళ్ళీ 200-250 కిలోమీటర్స్ డ్రైవ్ చేయాలి. పైకే కాకుండా మళ్ళీ రిటర్న్ కూడా సేమ్ డ్రైవ్ చేయాలి కాబట్టి ఇంకా నాకు లాంగ్ డిస్టెన్స్ అయిపోద్ది. నేను ఇంకా ఎక్కువ స్ట్రెయిన్ కాకుండా, మా వాళ్ళని ఎక్కువ స్ట్రెయిన్ చేయకుండా ఇలా ప్లాన్ చేశాను. ఇంకా చిత్రకూట్ చూసుకొని రిటర్న్ స్టార్ట్ అయిపోయాయి అనమాట. ఆన్ ది వే వ్యూ చాలా బాగా అనిపించిందండి. ఏదో ఊర్లో నుండి పచ్చని పొలాలు, ఆ కొండలు చూస్తుంటే చాలా బాగా అనిపించింది. ఇక్కడ మధ్యప్రదేశ్లో చాలా వాటర్ ఫాల్ ప్లేసెస్ చాలా ఉన్నాయండి. మీరు అక్కడ చూడొచ్చు లెఫ్ట్ సైడ్లో. అది మనకి ఆంధ్రాలో గండికోటలా అని అనిపించింది నాకు అది చూస్తే. అవి న్యాచురల్గా ఫామ్ అయిన కేవ్స్ అనమాట. సో మేము ఇంకా దాని దగ్గరికి వెళ్దామని వెళ్తున్నాము. అక్కడ వేరే వాళ్ళు కూడా వెహికల్ కనిపిస్తే ఏమైనా కనిపిస్తుండొచ్చు అని వెళ్ళాము. యాక్చువల్లీ కియోటి వాటర్ ఫాల్స్ అంటారు అనమాట. దీన్ని మనం యూట్యూబ్లో టైప్ చేసి చూస్తే మాన్సూన్ టైంలో ఫుల్ వాటర్ ఉంటాయండి ఇక్కడ. మీరు చూడొచ్చు ఆ కిందికి చాలా డెప్త్ ఉంది. ఇంకా మేము దగ్గర దాకా వెళ్ళి జస్ట్ అలా ఆగి కార్లో నుండే చూసాము. అప్పుడే మేము ఇలా ఆగామో లేదో సైడ్కి కోతులు వచ్చి మొత్తం కార్ నిండా నిండిపోయాయి. ఇంకా మా చేతిలో జామకాయ ఉంటే అది కట్ చేసి వాటికి వేసామన్నమాట. మీరు చూడొచ్చు అవి మొత్తము మన బ్యాట్స్ అతుక్కున్నట్టు కార్ చుట్టూ మిర్రర్స్కి అతుక్కపోయాయి మొత్తం వెహికల్ రాగానే. ఇక్కడ చూడొచ్చు నేను గోవా కట్ చేస్తున్నాను. ఈ కట్ చేసిన గోవా కొద్దిగా విండో డౌన్ చేసి వాటికి ఇవ్వడం జరిగింది. అవి మొత్తం లాక్కుంటున్నాయి, రెడీగా ఉన్నాయి అన్నమాట. ఇంకా ఒకటికి ఒకటి ఫైట్ చేసుకొని మరీ తీసుకుంటున్నాయి అవి. చాలా మాకైతే చాలా ఎగ్జైట్మెంట్ అనిపించింది వాటిని అలా చూస్తుంటే. మీరు చూడవచ్చు అటు గోవా అది ఇలా పెట్టాలని లాగేసుకుంటుంది. ఇంకొకటి వచ్చింది, ఇవి రెండు కొట్లాడుకొని స్టార్ట్ అయ్యాయి. ఇంకా అది నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అన్నట్టు దాన్ని కొట్టడం స్టార్ట్ చేసి పరిగెత్తాయి ఇంకా అక్కడి నుండి. ఇంకా అలానే ముందుకెళ్తే వాటర్ ఫాల్స్ స్టార్టింగ్ పాయింట్ అనమాట. ఇక్కడ నుండి వాటర్ అక్కడ డౌన్లోకి వచ్చి కిందికి పడిపోతాయి అన్నమాట. చాలా హెవీ వాటర్ ఫాల్స్ వస్తాయని చెప్తున్నారు వర్షాకాలంలో. మీరు ఇప్పుడు చూడొచ్చు ఆల్మోస్ట్ మనకి మార్చ్ టైంలోనే ఇలా ఉందంటే వాటర్ మీరు నార్మల్ టైంలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అక్కడ లోకల్స్ వాళ్ళు చెప్తారన్నమాట, అవతల దిక్కు మీకు ఒక టెంపుల్ కూడా ఉంటుంది, ఆ టెంపుల్ సైడ్ కూడా వెళ్ళండి చాలా బాగుంటుందని. ఇంకా మాకు టైం లేక మా వాళ్ళంతా నడవలేక ఇంకా దాన్ని స్కిప్ చేసాము. జస్ట్ ఈ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళి కొన్ని వాటర్ తీసుకొని హ్యాండ్ వాష్ అలా యూజ్ అవుతాయని బాటిల్ ఫిల్ చేసుకుందామని వెళ్ళాము. ఇక్కడ చూడొచ్చు లైట్ ఇక్కడ వాటర్ ఫ్లో కనిపిస్తుంది మనకి. ఇదే మనం మాన్సూన్ టైంలో వచ్చుంటే వేరేలా ఉంటుందని అనిపించింది. ప్లేస్ చాలా అంటే చాలా బాగుంది. మీరు చూడొచ్చు వాటర్ ఎలా ఫ్లో సైడ్ వెళ్ళండి, ఆపోజిట్ సైడ్ ఇక్కడ వెహికల్ పార్క్ చేసి ఇంకా ఈ వాటర్ క్యాన్ ఉంది మా దగ్గర, ఒక వాటర్ క్యాన్. ఆ వాటర్ క్యాన్ తీసుకెళ్ళి కార్ ఫుల్ డస్ట్ అయిపోయింది కదండి 4-5 డేస్ నుండి. సో లైట్ ఆ మిరర్స్ను కొద్దిగా కార్ వాష్ లా చేద్దామని వాటర్ తీసుకెళ్ళి కార్ కడగడం స్టార్ట్ చేసాము. క్లియర్గా ఇంకా లాంగ్ వెళ్ళాలి కాబట్టి కార్ నీట్గా వాష్ చేసుకున్నాం అండి. ఇంకా వాటర్ కూడా ఉన్నాయి కాబట్టి మనకు మంచిగా కార్ క్లియర్గా వాష్ చేసుకున్నాం. మా డాడ్ ఒక్కసారి ఆ వాటర్
కార్ మీద అయిపోయి నా మీద వేసాడు, షర్ట్ మొత్తం తడిసింది దెబ్బకి. ఇంకా రిటర్న్ స్టార్ట్ అయ్యామండి. మీరు చూడొచ్చు 13 అవర్స్ జర్నీ ఉంది, ఆల్మోస్ట్ 8-12 కిలోమీటర్స్. ఇంకా ఆన్ ది వేలో లంచ్ చేసాము. మీరు చూడవచ్చు ఈవినింగ్ అవుతుంది, టైం వచ్చేసి సన్సెట్ టైం అవుతుంది. మంచిగా గోల్డెన్ వ్యూ పాయింట్, గోల్డెన్ అవర్ కనిపిస్తుంది మనకు క్లియర్గా సన్సెట్. ఇంకా రిటర్న్ అలా వెళ్ళడం స్టార్ట్ అయ్యాం. మేము రిటర్న్ వెళ్ళేటప్పుడు ఎదురుగా వచ్చే వెహికల్స్, అంటే కుంభమేళ వెళ్ళే వెహికల్స్ చూస్తే అమ్మ మనది అయితే అయిపోయిందిరా బాబు, రిటర్న్ అయిపోతున్నాం అన్న ఫీలింగ్లో ఉన్నాం అనమాట. హెవీ వెహికల్స్ వెళ్తున్నాయండి. ఏపీ, టీఎస్, కర్ణాటక, మహారాష్ట్ర వెహికల్స్ అయితే చాలా అంటే చాలా కనిపిస్తున్నాయి. అన్నిటికంటే ఎక్కువ కర్ణాటక వెహికల్స్ అయితే ఫుల్ కనిపిస్తున్నాయి. ఇంకా కంటిన్యూ రిటర్న్ డ్రైవ్ చేయడం స్టార్ట్ చేశాను. ఇలా వెళ్తూ మనం ఆల్మోస్ట్ ఇంకా నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ వరకు రీచ్ అయిపోదామన్న ప్లాన్లో ఉన్నాం. ఒకవేళ నైట్ ఎక్కడైనా పడుకున్నా కూడా నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ వరకు రీచ్ అవుదామన్నట్టు ప్లాన్ చేసుకొని వెళ్ళాము. ఇంకా రిటర్న్ కంటిన్యూ డ్రైవ్ చేస్తూనే ఉన్నాను. కానీ మాకు కంప్లీట్ జర్నీలో ఎక్కడ కూడా ఇబ్బంది కాలేదండి. అదొకటి బెస్ట్ థింగ్ అనిపించింది. మేము వెళ్ళిన టైము మరి ఏంటో కానీ అన్నీ అనుకూలంగా కలిసి వచ్చాయి. మీరు ఇక్కడ చూడొచ్చు 13 అవర్స్ 47 మినిట్స్ 805 కిలోమీటర్స్ ఉందన్నమాట. ఇంకా నైట్ స్టే ఇక్కడ డిన్నర్కి ఆగామండి. చూడండి ఎన్ని కార్స్ ఉన్నాయో రిటర్న్లో కూడా, చాలా అంటే చాలా వెహికల్స్ ఉన్నాయి. రెస్టారెంట్లో లంచ్ కోసం కానీ డిన్నర్ కోసం కానీ ఆగితే మాత్రం మినిమంలో మినిమం 1 అవర్ అండ్ 1.5 అవర్ ఈజీగా పడుతుందండి. ఇది వచ్చి విల్లా 44 అని ఒక రోడ్ సైడ్ రెస్టారెంట్, చాలా బాగుంది. ఇంకా రిటర్న్ ఆఫ్టర్నూన్ అరౌండ్ 2 o'clock వరకే చేరుకున్నామండి. మీరు చూడవచ్చు ఇక్కడ కంప్లీట్ ట్రిప్ డ్రైవ్ అనమాట. 2628 కిలోమీటర్స్ నేను ఒక్కనే డ్రైవ్ చేయడం అయింది. అదే పెద్ద టాస్క్ అయిపోయింది నాకు. అండ్ మీరు మైలేజ్ చూడవచ్చు 20.7 కిలోమీటర్స్ వచ్చింది పర్ లీటర్. సో ఓవరాల్ ట్రిప్ వచ్చి 2628 కిలోమీటర్స్ మనకి కంప్లీట్ రైడ్ అనమాట. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, మీట్ వి ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.